హలో ఎవ్రీవన్, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే వినండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు, మధ్యలో ఒక 6 మంత్స్ 7 మంత్స్ అయ్యి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కంపల్సరీ వీడియో చేయండి కాదు, వినండి తప్పకుండా. ఎందుకు అంటే యూట్యూబ్ అనేది నిజంగా ఎంతో అవసరము మనీ అనుకొని చాలామంది అయితే యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు. నేను కొన్ని విశేషాలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, కానీ దీంట్లో వాయిస్ ఓవర్ మ్యాటర్ వేరే ఉంది. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. ఒక 5 మినిట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటికిప్పుడు మంత్లీకే మనకు పేమెంట్ రావాలి అనుకుంటే యూట్యూబ్ అస్సలు వద్దండి, నిజంగా చెప్తున్నాను. దీంట్లో ఎలా అంటే యూట్యూబ్ అనేది మామూలుగా ఏ పని లేకుండా సుత్తిగా ఉంటారు చూడండి, వాళ్ళకే యూజ్ అవుతుందండి. నిజంగా తప్పుగా ఎవరు తీసుకోవద్దు, నా ఒపీనియన్ నేను షేర్ చేస్తున్నాను. మన దగ్గర ఎంతో టాలెంట్ ఉండి ఒక సెలబ్రిటీస్ ఛానల్స్ పెడితే తొందర అయిపోతుంది, అది వేరే విషయము. మన హౌస్ వైఫ్స్, వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువగా శాతము ఏదైనా మనీ అర్న్ చేద్దాము అనుకునే వాళ్ళు తప్పకుండా మనీ ఇప్పుడు రావాలి. ఒక 5 మంత్స్లో, 4 మంత్స్లో, 3 మంత్స్లో, 2 మంత్స్లో అస్సలు రాదు. కావాలంటే మనం ఒక పార్ట్ టైం జాబ్ ఊరికే అలా ప్యాషన్ ఉంటుంది చూడండి, ప్యాషన్ వేరు. సో అలా మనం చేస్తూ ఉంటే ఏదో ఒక 1 ఇయర్ 1.5 ఇయర్కి ఏదో ఒక వీడియో వైరల్ అయితే అది కూడా మామూలు కాదు. వేరే వాళ్ళ మీద చాడీలు చెప్తూ, వేరే వాళ్ళ మీద పడి ఏడుస్తూ అలా చేస్తే అది యూట్యూబ్ ప్రాబ్లం కాదు, మన మనుషుల ప్రాబ్లము. ఇప్పుడు మంచిగా వీడియో తీసాను చూడండి అంటే ఎవ్వరు చూడరు. అదే ఏదో ఒక 4 తిట్లు ఇచ్చి ఒక థంబ్నెయిల్ పెద్దగా అని పెడితే ఫస్ట్ ఓపెన్ చేస్తారు. దాంట్లో కంటెంట్ అంటే ఈ గొడవలు ఏవైతే ఉంటాయో అదే ఉంటేనే చూస్తారు. మళ్ళీ ఏదైనా వ్లాగ్ మనం ప్లే చేస్తామనుకోండి అస్సలు చూడరు. దాని కొరకు యూట్యూబ్లో వీడియోస్ వీడియోస్ తీసుకోవడం ఎంత ఉంటుందో దాన్ని ఎడిట్ చేయడము, థంబ్నెయిల్ పెట్టడము, సాంగ్స్ యాడ్ చేయడము, సెట్ బై సెట్ చేయడము, ఒక్కొక్కసారి చాలా వరకు మిస్టేక్స్ కూడా అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నది మామూలుగా ఇది కదా రిలీజియను, దాంట్లో ఎలా ఉండాలి, మనమేం పెద్ద అమెరికాలో యుఎస్ఏలో లేం కదా. మామూలుగా అలా ఏదన్నా కొంచెం చున్నీ జరిగినా ఇబ్బందే, ఒక శారీ పిన్ ఏదన్నా కొంచెం సైడ్కి వచ్చినా ఇబ్బందే. అన్నీ చూసుకొని అస్సలు నెట్టు బొక్క ఈ హెడ్ఏక్ అనేది ఎప్పుడు ఉండదు. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తే నిజంగా హెడ్ఏక్ అయిపోతుంది. అన్నీ చేసి అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ టైటిల్స్ వెతుక్కొని టైటిల్స్ వేసి అన్నీ చేస్తే కూడా వ్యూ రాలేదెందుకు ఒక్కరన్నా టచ్ చేయండి అని ఓయమ్మ ఎంత ఇది అయిపోతుంటానంటే అంత షివరింగ్ వచ్చేస్తుంది. ఒక్క వ్యూ వచ్చింది అనుకోండి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక్క వ్యూ వచ్చింది, ఏదన్నా వాచ్ టైం వచ్చింటుందా, అస్సలు రాదు. సో అలా యూట్యూబ్ స్టార్ట్ చేయండి, కానీ అదే మన లైఫ్, అదే మన ప్రొఫెషన్ అని డిసైడ్ అవ్వకండి. వస్తుంది మనీ, చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. నిజంగా యూట్యూబ్ అంటే ఏమంటే ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళు మనకు సక్సెస్ వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అని చేసుకున్న వాళ్ళకి యూట్యూబ్. ఎందుకంటే దీంట్లో చాలా కష్టము వ్యూ రావడం. అది కాక ఫస్ట్లో యూట్యూబ్ స్టార్ట్ అయినప్పుడు 4 years బ్యాక్ ఓన్లీ వీడియోస్ 4000 వాచ్ అవర్స్ కావాలి. 4000 అంటే 4000 గంటలు చూడాలి మనం వీడియోస్. ఇంకా ఒక 1000 సబ్స్క్రైబర్స్ కదా, అది చేయడానికే 1 year పడుతుండే. ఇప్పుడు కొత్తగా మళ్ళీ 30 lakhs షార్ట్స్కి 30 lakhs వ్యూ కంప్లీట్ చేయాలి. 30 lakhs వ్యూ ఎప్పుడండి వచ్చేది? 1000 వీడియోస్ 2000 వీడియోస్ చేసినా కూడా 30 lakhs రావడం కష్టము. సో ఎంతో వల్గారిటీతో చేస్తే కానీ మనకు వ్యూ రాదు. అలాంటి వ్యూస్ తెచ్చుకొని ఎన్ని రోజులు మనం ఒక దగ్గర ఉంటాం చెప్పండి? మంచిగా చేద్దాము, మంచిగా చూస్తారంటే చూడరు అని కాదు, మైండ్ సెట్స్ అలా ఉన్నాయి.
సో మంచిగా చేసుకునే వాళ్ళు చేస్తున్నారు. ఫస్ట్ లక్ అని చెప్పాలి. నా వీడియో ఒకరి గురించి తీశాను, అది 5K దాకా వెళ్ళింది. 5Kలో ఒక 100 మెంబర్స్ అన్నా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఫాలో అవుతారంటే అట్లా ఏం ఉండదు. ఆ వీడియో త్రూనే మళ్ళీ వేరే వాళ్ళకి ఏదో ఒకటి, వాళ్ళకి ఏదన్నా జరిగితే వాళ్ళది తెచ్చి మన దాంట్లో పెట్టి వాళ్ళ గురించి హైప్ లేపితేనే మనకు కొంచెం అలా వ్యూ వస్తుంది. మామూలు మన వ్లాగ్ పెడితే అసలు వ్యూనే రాదండి. అలా ఉంది పరిస్థితి. వాళ్ళు అదర్ పర్సన్స్ ఏమంటారు, మన ఛానల్ నేమ్ యూజ్ చేస్తే, మన ఛానల్ తమ్లైన్స్ యూజ్ చేస్తే అవి పెడతాం, కాపీరైట్స్ పెడతాం. వాళ్ళది ఒక తలకాయ నొప్పి. 1 ఇయర్ నుంచి నడిపే ఛానల్ వీళ్ళు ఒక్క కాపీరైట్ కానీ ఒక్క స్ట్రైక్ కానీ ఇచ్చారంటే ఛానల్ ఇంకా వెళ్ళిపోతుంది. మనం చేసిన 1 ఇయర్ 2 ఇయర్స్ ఫలితం మొత్తం బొక్క. అందుకనేసే ఏదన్నా పార్ట్ టైం మామూలుగా బయటికి వెళ్ళి చేసుకున్న వాళ్ళ లక్కే లక్ అండి. కొంతమంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా కొన్ని ఉంటాయి కదా రూల్స్, దాన్ని బ్రేక్ చేసి బయటికి వెళ్ళి సంపాదించేంత ఉండదు. ఇంకా కొంతమంది ఇప్పుడు ఇండిపెండెంట్గా చాలా ఉమెన్స్ అయితే బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు. అలా చేసుకొని మంత్లీ పేమెంట్ కొంచెం బ్రెయిన్ ఫ్రీ ఉంటుంది ఫ్రెండ్స్. మామూలుగా చెప్తున్నా, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది మనకి డబ్బులు ఇస్తుంది కాదు అనే మ్యాటర్ కాదు. దీంట్లో చాలా అసలు 1 మంత్ ఎవరి దగ్గరన్నా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో బోకులు కడిగి ఏదన్నా జాబ్ చేసినట్టు 1 మంత్కి శాలరీ వస్తుంది. కొంచెం కంఫర్ట్గా ఫీల్ ఉంటుంది, అంత స్ట్రెస్ ఉండదు. ఇది ఒకవేళ మనం ఛానల్ అదే ఓపెన్ చేసామనుకోండి, ఇంకా ఈ ఫోన్ ఇంకా వేరే ప్రపంచం ఉండదు. ఎందుకంటే మనం వీడియోస్ అప్లోడ్ చేయడానికి, రికార్డ్ చేయడానికి, సబ్మిట్ చేయడానికే సగం టైం పోతుంది. అది మళ్ళీ వైఫై కావాలా, వైఫై ఎక్కిందా లేదా, తమ్లైను అవి తొటకూర అన్నీ చూసుకొని పెట్టినాక ఇంకా మనం సైలెంట్గా ఉంటామా, మళ్ళీ ఉండము. అది వ్యూ వచ్చిందా, సబ్స్క్రైబర్స్ వచ్చారా, వాచ్ టైం వచ్చా, ఇది గెలుక్కోవడానికే అసలు ఇండ్లు అనేది పట్టించుకోవడం మానేస్తాం.